తూర్పార పట్టేటి వడ్ల రాసి ముందు పెరుమాన్ల నిలబెట్టి పూజించి మొక్కుతూ కోడి పుంజును కోసి రక్తాన్ని ధారగా రాసి చుట్టుపట్టి దీపధూపం పట్టి రాసి నుండి వళ్ళు చేత నిండా తోడి గాలికెదురుగా పట్టి రైతులు తూర్పార పట్టు కాలు పొల్లు కలిసి గాలికెగిరిపోగా శుభ్రమైన వళ్ళు రాసి గానయ్యేవి కళ్ళంలోన రైతు చీపురు చేత పట్టి వడ్లను మోచటప్పు చేతులతోను రాశిగా పోసేరు రాశి ముందు రైతు బెల్లం నీళ్లు కలిపి రాశి చుట్టూ నీళ్లు మొక్కి ధారగా పోసి సాంబ్రాణి పొగ వేసి కుంచాని కాపొగ దట్టంగా పట్టించి రాశిలో వడ్లన్నీ కుంచముతో కొలిచిన వడ్లన్నీ బోరెం బండిలో పోసి బిర్రుగా పెట్టాడు బిగించి కట్టి బండి తోలుకెళ్ళి ఇంట్లో గుమ్మి నింపు అడుక్కునే వాళ్ళు భిక్షమంతురాగా చేత నిండా వడ్లు అందరికి పంచేది గన్నంలోన రైతుకు సాటి ఎవ్వరు కలరు లేచిన కళ్ళంలో వడ్లెన్నో మిగిలుండు చీపురు తిరగేసి కళ్ళంలో వడ్లన్నీ ఒక్క దిక్కుగా ఉంచి తూర్పార పట్టేది తెగమాదిగా భార్య కలుపొల్లు కలిసి మళ్ళీ తూర్పార పడితే వడ్లెన్నో రాలేవి అవి ఇవి కలిసి ఇత్తు అయ్యేవి ఇత్తు వడ్లను రెండు మూటలు కట్టి మొగుడు పెళ్ళాం కలిసి ఎత్తుకొని వెళ్ళేది అల్లం పాస అన్నా కాటియాస అన్నా ఒక్కటేనుగా అందుకే కాబోలు కళ్ళంలోన రైతు చీపురు పట్టకుండా వళ్ళు కన్ని వదిలేది వరి కళాలంటే ఒక్కరోజు కాదు నెలల తరబడి లేస్తూనే ఉండు